బాత్రూంలో షాక్ ఎలా కొట్టిందిరా? ఏమో అక్క, స్నానానికి వెళ్ళి గట్టిగా అరిచి పడిపోయారు. వెళ్ళి చూస్తే చెయ్యి కొంచెం కాలిపోయి ఉంది. దాన్ని బట్టి షాక్ కొట్టిందని అనుకున్నాను. అంతకు ముందే నేను స్థానానికి వెళ్ళానే. నా కొట్టని షాకు నా అల్లుడికి కొట్టడం ఏంది? ఎవరో కావాలని కుట్ర చేశారనే నాకు అనుమానంగా ఉంది. అవునక్క, నువ్వు మన ఇంటికి రావాలని, మమ్మల్ని కలవాలని ఆ త్రిషా సుహాసిని గారే ఏదో చేశారని నా అనుమానం. నువ్వెక్కువసేపు ఉండటం మంచిది కాదక్క. నా మాట విని వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళకి భయపడి చావు బ్రతుకుల్లో ఉన్న నాన్నని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? నా ప్రాణాలైనా వదులుతాను కానీ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. డాక్టర్ గారు, మా నాన్నకి ఎలా ఉంది? సారీ మేడం, కండిషన్ క్రిటికల్గానే ఉంది. మా ప్రయత్నం మీరు చేస్తున్నాం. అయ్యో భగవంతుడా, నా భర్తను అర్థంగా తీసుకెళ్ళిపోతున్నావా? అమ్మా అమ్మా, నా పసుపు కుంకుమలు చెరిపేస్తున్నావా? అయ్యో దేవుడా. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా సరే మా నాన్నగారిని బ్రతికించండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఓకే మేడం, అవసరం అయితే స్పెషలిస్ట్ని కూడా పిలిపిస్తాను. ముందు మీరు వెళ్ళి కౌంటర్లో 2 lakhs కట్టండి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అలాగే డాక్టర్. త్వరగా పని చూడండి. మేడం, ఈ టెస్ట్లన్నీ చేయించాలి, వీటికి కూడా అమౌంట్ పే చేయండి. అలాగే సిస్టర్. అమ్మో, 2 లక్షలంటే ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇస్తాను, నేను చూసుకుంటానుగా. ఈ విషయం మీ అత్తగారికి తెలిసిందంటే మాకు తెలియకుండా మీ పుట్టింటి వాళ్ళకి సహాయం చేస్తావని నిన్ను టార్చర్ చేస్తుంది. మా బాధ లేదు, మేమే పడతాం. నువ్వు మాత్రం ఎలాంటి బిల్లు కట్టొద్దక్క. వద్దు, అమ్మ పెట్టానివ్వదు, అడుగు తినానివ్వదని నీ దగ్గర డబ్బులు లేవు. కనీసం ఇది ఇచ్చినప్పుడైనా తీసుకోవాలి కదా. ఏం అక్కర్లేదమ్మా. సుహాసిని అసలే బ్రహ్మ రాక్షసి. బంటిగాడు చెప్పినట్టు నిజం తెలిసిందంటే మన ప్రాణం తీసేస్తుంది. దానికన్నా మన ఏడుపేదో మనం ఏడవడమే మంచిది. సరే, ఏడుస్తారో ఏడవండి, కానీ అల్లుడిని మాత్రం కాపాడండి. అమ్మా, పెళ్ళయ్య అత్తారింటికి వెళ్ళిపోతే కన్న కూతురు పరాయిదైపోతుందా? నాన్నని కాపాడుకోవడం మీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. ఆయన్ని కాపాడుకోవడం నా బాధ్యత కూడా. ఇప్పుడే నేను వెళ్ళి బిల్లు కడతాను. ఒకవేళ పొరపాటున మా అత్తగారికి తెలిస్తే? ఇంకా అనుమానం ఏంటంటే, నా కూతురు నా ఇంటి గడప తొక్కదు, నాతో మాట్లాడదు. ఒకవేళ మాట్లాడితే ఆ తర్వాత మీ ఇష్టమని వీళ్ళ నాన్న ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేశారు. ఈవిడ గారేమో పుట్టింటి వాళ్ళని కాపాడుకోవటానికి అత్తింటి వాళ్ళ కళ్లల్లో కారం కొట్టి రెక్కలు కట్టుకొని మరీ హాస్పిటల్కి వచ్చింది. అవును, నీ పుట్టింటి వాళ్ళకి ఎలాగూ సిగ్గులేదు. కనీసం నీ సిగ్గేమైంది? ఆడిన మాట తప్పి పుట్టింటి వాళ్ళని కలిస్తే మెడపట్టి పుట్టింటికి పంపిస్తానని తెలిసి కూడా నువ్వు ఇక్కడికొచ్చావంటే నువ్వన్నింటికి సిద్ధపడే వచ్చావని అర్థమైంది. ఇంకా డౌటా అండి? మా పుట్టింటి వాళ్ళని కలుస్తాను, వాళ్ళకి సహాయం చేస్తాను, ఏం చేస్తావో చేసుకో అని ఎంత ధీమాగా నిలబడిందో చూడండి. అత్తయ్య గారు, నేను చెప్పేది వినండి. ఇంకా ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అత్తింటి వాళ్ళని మోసం చేసి
పుట్టింటి వాళ్ళని కలవడానికొచ్చిన నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. ఈ క్షణంతో అత్తింటి వారితో నీకు రుణం తీరిపోయింది. నువ్వు నా కోడలివి కాదు, నేను నీ కత్తని కాను. గుడ్ బై. అత్తయ్య అత్తయ్య గారు సుహాసిని! ఏంటి నాటకాల్లో ఏకపాత్రాభినయం చేసినట్టు నీకు నువ్వే ప్రశ్నలు వేసుకొని నీకు నువ్వే సమాధానాలు చెప్పుకొని మైథిలిని ఏదో ఒకటి అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? హలో, నేనేమి ఏకపాత్రాభినయం చేయలేదు. మైథిలి చేసిన తప్పు నా కళ్ళారా చూసి మరీ చెప్పాను. ఏంటి నువ్వు కళ్ళారా చూసింది? మా అల్లుడు గారు ఏ రోజైతే మైథిలిని పుట్టింటి గడప తొక్కద్దన్నారో ఆ క్షణమే మైథిలికు మాకు సంబంధాలు తెగిపోయాయి. అది మమ్మల్ని కలుస్తానన్నా మేము దాన్ని కలవనివ్వము.